హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఇంకో డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. డ్రామాలోకి వెళ్ళే ముందు ఫటాఫట్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో, అదే మీరిచ్చే మోటివేషన్ అనుకోని ఇంకా మంచి మంచి డ్రామాస్ మీ ముందుకు తీసుకొస్తాను. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, డ్రామా స్టార్టింగ్‌లో మనకి ఫీమేల్ లీడ్ జియాని చూపిస్తారు. తనొక లాయర్ అన్నమాట. చాలా ఏళ్ల నుంచి ఎన్నో కేసులు వాదించినా కూడా ఆమెకి ఇప్పటి వరకు ప్రమోషన్ రాలేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే తను ఇంకా సింగిల్‌గా ఉండడం. ఆ ఫ్రస్ట్రేషన్‌లో జియా ఉన్నప్పుడే కొంతమంది రౌడీలు ఆమెపై అటాక్ చేయడానికి వస్తారు. జియా తన దగ్గరున్న కర్రతో వాళ్ళని ఒక్కొక్కరిని చిత్తగా బాధేస్తుంది. దీన్ని బట్టి చూస్తే మన హీరోయిన్ జస్ట్ హీరోయిన్ మాత్రమే కాదు, ఒక పెద్ద ఫైటర్ కూడా అన్నమాట. యాక్చువల్ గా 5 ఇయర్స్ బ్యాక్ జియా జైలుకు పంపించిన ఒక నేరస్తుడు ఈ గుండాలను పంపించుంటాడనమాట తన్ని చంపిమ్మను. ఇంకో పక్క మనకి హీరో హాన్ ని చూపిస్తారు. అతను హాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సన్ అండ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను కూడా ఒక పర్సన్ ని చితక బాదుడు బాది అతని ముఖం మీదే గోల్ఫ్ ఆడుతుంటాడు. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీ సీక్రెట్స్ ని బయట పెట్టుంటాడు అనమాట. వాడు ఎంత బ్రతిమలాడుతున్న జాలి కూడా చూపించకుండా వాడిని కొడుతుంటాడు. దీన్ని బట్టి చూస్తే మన హీరో హీరోయిన్ ఇద్దరు రూత్లెస్ పర్సన్స్ అన్నమాట. సరిగ్గా అప్పుడే హీరో వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి అన్ని డ్రామాల్లోకి పెళ్లి చేసుకో, కొత్త కోడల్ని తీసుకురా అని హాని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీకు 28 ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు గనక త్వరగా పెళ్లి చేసుకోకపోతే నేనే ఒక కోడల్ని వెతుక్కొని వస్తాను. నాకు త్వరగా మునిమనోడు కావాలి, లేకపోతే నీకు ఆస్తిలో ఒక్క పైసా కూడా దక్కదు అని అంటాడు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, ఆ తర్వాత మన కోట్లాది ఆస్తికి వారసుడు ఎవరు? ఏదైనా సరే నా మిషన్ కంప్లీట్ అవ్వాల్సిందే, నీకు పెళ్లి జరగాల్సిందే అని తాతయ్య మాత్రం పంతం పట్టుంటాడు. ఇక్కడ హాన్ అండ్ అక్కడ జియా ఈ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని డిసైడ్ అవుతారు. జియా ఏమో ప్రమోషన్ కోసం చాలా బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. కానీ అక్కడ అంతా డిఫరెంట్ డిఫరెంట్ మనుషులే తగులుతారు. ఇక హాన్ కూడా చేసేదేం లేక ఒక బ్లైండ్ డేట్ కోసం గెటప్ మార్చుకొని వస్తాడు. తను తాను ఒక క్లాస్ టీచర్ గా వంటలు కూడా బాగా వచ్చు అన్నట్లు పరిచయం చేసుకుంటాడు. అతని ప్లాన్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ వైఫ్ ని వెతుక్కోవాలని. సరిగ్గా అప్పుడే జియా కూడా గెటప్ మార్చుకొని వస్తుంది. మీరు హాన్ కదా అని అడుగుతుంది. అతను తన్ని చూసి ఈమె ఖచ్చితంగా నా మాట వినే భార్యగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అనుకుంటాడు. జియా కూడా ఎలాగైనా నాకు ఒక భర్త, ఒక బిడ్డ కావాలి. వీడు చూడ్డానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ లా ఉన్నాడు. ఈ ప్రోగ్రామర్లని బురిడి కొట్టించడం చాలా ఈజీ అనుకుంటుంది. వెంటనే హాన్ మనం మ్యారేజ్ అగ్రిమెంట్ రాసుకుందామని అంటాడు. జియా కూడా ఇదే కదా కావాల్సింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు వెంటనే అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తారు. అప్పుడు జియా ఇక పాపని స్కూల్ నుండి పికప్ చేసుకునే టైం అయిందండి, పదండి అని అంటుంది. హాన్ షాక్ అయి పాప, ఏ పాప అని అడుగుతాడు. అదే మీ 5 ఏళ్ల కూతురు కిండర్ గార్డెన్ లో ఉంది కదా అని జియా అంటే హాన్ నవ్వుతూ జియా గారు జోక్ చేస్తున్నారా, నాకు అసలు పిల్లలే లేరు అని చెప్తాడు. జియా అతని రెజ్యూమే చూపిస్తూ ఇందులో మీరు ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నారని, మీకు ఒక బిడ్డ కూడా ఉందని ఉంది కదా అని అంటుంది. హాన్ అది చూసి అయ్యో ఇది నా పేరుతో ఉన్న వేరే పర్సన్ రెజ్యూమే, నాది కాదు అని షాక్ ఇస్తాడు. జియాకి వెంటనే చెమటలు పడతాయి. వామ్మో, నేను ఇంత ఫేమస్ లాయర్ అయ్యండి ఒక రాంగ్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నానా, ఆఫీస్ లో తెలిస్తే నా పరువు అన్ని పోతాయి అని అనుకుంటుంది. హాన్ కి కూడా తన కంపెనీ స్టాక్ ప్రైస్ పడిపోతుందని భయం వేస్తుంది. సరే ఎలాగో పెళ్ళైపోయింది కదా, ముందు పిల్లల ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి ఒక అనాథాశ్రమానికి వెళ్తారు. కానీ అక్కడ ఉన్న పిల్లలంతా చాలా అల్లరి చేస్తూ సామాన్లు విసురు కొట్టుకుంటూ పిడుగుల్లాగా ఉంటారు, పిల్లల్లా కాకుండా. అప్పుడు జియా కళ్ళు ఒక చిన్న పాప మీద పడతాయి. ఆ పాప ఒక ఉయ్యాల మీద కూర్చొని ప్రశాంతంగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ అనాథాశ్రమం మేనేజర్ చెప్తాడు, ఈ అమ్మాయి పేరు మింగ్, కొంచెం ఇంట్రోవర్ట్ కానీ చాలా తెలివైంది అని పరిచయం చేస్తుంది. హాన్ మనసులో అనుకుంటాడు, మా తాతయ్యకి మునిమనోడు కదా కావాల్సింది, ఈ పాప ఏంటి అని. అతను అలా అనుకున్నప్పుడే మింగ్ అతని వైపు చూసి ఏంటి వీడు ఇలా అనుకుంటున్నాడు అని తనలో తాను అనుకుంటుంది. జియా మనసులో ఏమో ఈ పాప కొంచెం పెద్దగా ఉన్నట్టుంది అని అనుకుంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పాప మింగ్కి సూపర్ పవర్స్ ఉండడం వల్ల వాళ్ళ మనసులో మాటలన్నీ వినిపిస్తాయి. ఈ పెద్దోళ్ళకి కొంచెం నాటకాలు ఎక్కువగానే ఉన్నాయే, అయినా ఈ అనాథాశ్రమంలో ఉన్న ఈ పిల్లలతో ఉండి నాకు చిరాకు దొబ్బుతుంది, వీళ్ళతో వెళ్ళిపోతే పోలా అని మింగ్ అనుకుంటుంది. ఇంకా మింగ్ ఫిక్స్ అవుతుంది, తన తలరాత తనే రాసుకోవాలి, లేకపోతే వీళ్ళిద్దరూ తను అక్కడే వదిలేసి వెళ్లేలా ఉన్నారే అని చెప్పి వెంటనే పరుగున వెళ్లి వాళ్ళిద్దరిని పట్టుకొని డాడీ మమ్మీ ప్లీజ్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేస్తుంది. జియా ఫుల్ ఖుషి అయిపోతుంది. అబ్బా ఈ పాప ఎంత క్యూట్ గా ఉందో, లైఫ్ లో ఫస్ట్ టైం నన్ను ఎవరో మమ్మీ అని పిలిచారు అని మురిసిపోతుంటే హాన్ మనసులో ఏదో ఒకట్లే వారసుడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక ఆస్తి మాత్రం నాదే అని అనుకుంటాడు. మింగ్ మాత్రం వాళ్ళ మనసులో మాట వినేసి ఏంటి ఈ డాడీ ప్రోగ్రామర్ అంటున్నాడు కానీ వారసుడు గిరసుడు అంటున్నాడేంటి, నన్ను ఏమన్నా పని మనిషిని చేసుకుంటాడా ఏంటి అని షాక్ అవుతుంది. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ బట్లర్ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక వెల్కమ్ హోమ్ అని అరుస్తాడు. ఆ అరుపుకి ముగ్గురు భయపడి గాల్లోకి ఎగురుతారు. ఆ బట్లర్ హాన్ కి కన్ను కొడుతూ సైకిల్ చేస్తాడు. బాస్ అంతా సెట్ చేసేసాను, మీ ఐడెంటిటీ బయట పడకుండా ఉండడానికి ఈ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించేశాను, ఇక్కడ ఉన్న రెస్టారెంట్ వాళ్ళంతా మన ఎంప్లాయీస్ లే, ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అది విని మింకి మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే ఈ డాడీ మామూలు ప్రోగ్రామర్ కాదనమాట, హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ అన్నమాట. అంటే ఫ్యూచర్ లో నేను ఇంత పెద్ద కంపెనీకి వారసురాలని అవ్వాలా, బాబోయ్ చాలా కష్టపడాలి, ఫస్ట్ సంతకం ఎలా పెట్టాలో నేర్చుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. బిల్డింగ్ లోపలికి అడుగు పెట్టగానే ఒక్కొక్క సర్వెంట్ వస్తూనే
ఉంటారు వాళ్ళకి విష్ చేయడానికి. ఒక క్లీనర్ వచ్చి మింగ్‌కి క్యాండీ ఇవ్వబోతే మింగ్ మనసులో అనుకుంటుంది. ప్రెసిడెంట్ కూతురికి క్యాండీ ఇచ్చి బుజ్జగిస్తున్నావా? నా స్టాండర్డ్ ఏంటి? నీ క్యాండీ ఏంటి? అని బిల్డప్ ఇస్తుంది. బట్లర్ మళ్ళీ గట్టిగా వెల్కమ్ హోమ్ అని అరవడంతో ముగ్గురు మళ్ళీ షాక్ అవుతారు. ఖాన్ కవర్ చేస్తూ జియా ఇది చిన్న ఇల్లే. కేవలం 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. నా సొంత సాలరీతో కొన్నాను. అస్సలు లోన్ గీన్ ఏమీ లేదు అని బిల్డప్ ఇస్తాడు. తీరా డోర్ తీసి చూస్తే ఆ ఇల్లు చిందరవందరగా చాలా దారుణంగా ఉంటుంది. ఖాన్ మనసులో అనుకుంటాడు. అయ్యో రామా 69 అనుకొని ఈ రాంగ్ రూమ్ లోకి వచ్చేసానే. ఇది చూస్తే డస్ట్‌బిన్ కన్నా దారుణంగా ఉంది అని కంగారు పడి జియా ఇది మన ఇల్లు కాదు పక్కింటి వాళ్ళది. వాళ్ళు ఊరెళ్తే రిపేర్లు చూసుకోమన్నారులే అని చెప్పి పక్కనే ఉన్న తన అసలు అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే జియా అబ్బా చాలా వేడిగా ఉంది ఏసీ ఆన్ చేయండి అని అంటుంది. హాన్ ఏసీ రిమోట్ కోసం వెతుకుతుంటే అక్కడ కుప్పలు కుప్పలు రిమోట్లు ఉంటాయి. ఒక్క రిమోట్ నొక్కగానే ఏసీకి బదులు ఒక చిన్న బొమ్మ కారు పరుగున వచ్చేస్తుంది. హాన్ కవర్ చేస్తూ ఇది మీ కోసం నేను తెచ్చిన చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అని అంటాడు. రెండో రిమోట్ నొక్కగానే ఇంట్లో డిస్కో లైట్లు వెలుగుతూ రచ్చ మొదలవుతుంది. జియాకి ఏం అర్థం కాక షాక్ అయి చూస్తుంటే ఇది వెల్కమ్ పార్టీ కోసం సెట్ చేశాను జియా అని అంటాడు. హాన్ నర్వస్ గా ఏసీ రిమోట్ కోసం వెతుకుతుంటే ఒక బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగానే అందులో ప్రొటెక్షన్స్ ఉంటాయి. అవి చూసి షాక్ అయి వెంటనే మూసేస్తాడు. జియా ఏమైంది అని దాన్ని ఓపెన్ చేసి చూసి తను కూడా వెంటనే మూసేస్తుంది. ఇద్దరి మధ్య ఒక భయంకరమైన ఆక్వర్డ్ సీన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. మింగ్ వీళ్ళ మనసులో ఉన్న మాటలు వినేస్తుంది కదా. సో సిచ్యువేషన్ గమనించి మమ్మీ నా కడుపులో గుడుగుడా అంటుంది ఆకలేస్తుంది అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. జియా మనసులో అయ్యో నేను మంచి హౌస్ మంచి వైఫ్ లా నటించాలి కదా కానీ నాకు వంట గింట అస్సలు రాదే అని టెన్షన్ పడుతుంది. మింగ్ ఆమె మనసులో మాట విని అమ్మ బాబోయ్ ఈమెకు వంట కూడా రాదా ఇక నా పని అయిపోయినట్టే నేను ఇప్పుడు వంట మనిషిని కూడా కావాలా అని భయపడుతుంది. జియా కిచెన్ లోకి వెళ్లి ఈ ప్రోగ్రామర్ గాళ్ళకి వంట చేసే టైం కూడా ఉండదు కదా ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో చిప్స్ స్నాక్స్ లాంటివే ఉంటాయి అని ఓపెన్ చేస్తుంది. కానీ అందులో అన్ని పచ్చి కూరగాయలు ఉంటాయి. అమ్మో ఇవేంటి ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలని తల పట్టుకుంటుంది. లాస్ట్ కి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోయడం కూడా రావట్లేదు. వెంటనే తన అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తుంది. అరగంటలో వండిన భోజనం హోటల్ నుండి డెలివరీ చేయించు అని. ఇక కాన్ఫిడెంట్ గా ఏదో ఫేక్ పేపర్ ని సిగరెట్ లా కాలుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని డబ్బులతో సాల్వ్ చేయొచ్చు. ఈ మ్యారేజ్ లైఫ్ కి నేను త్వరగా అలవాటు పడాలి అని అనుకుంటుంది. గ్యాస్ ఆన్ చేసి పెనం మీద ఆయిల్ వేస్తే అది పొరపాటున ఎక్కువ పడి మంటలు రేగుతాయి. జియా భయంతో మంటలు మంటలు అని అరుస్తుంది. హాన్ పరుగున వచ్చి దాని మీద నీళ్లు పోస్తాడు. కానీ అతను నీళ్లు బదులు పక్కనే ఉన్న ఆయిల్ పోయడంతో మంటలు ఇంకా భయంకరంగా పెరిగిపోతాయి. జియా పిచ్చి దానిలో ఎగురుతూ నోటితో గాలి ఊదుతూ మంటలు ఆపడానికి ట్రై చేస్తుంది. హాన్ వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి మంటలు ఆపేస్తాడు. ఇల్లంతా పొగతో నిండిపోతుంది. ముగ్గురు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. మింగ్ మనసులో మాత్రం బాప్రే ఈ కొత్త ఫ్యామిలీలో చేరిన ఫస్ట్ డేనే చచ్చిపోయేలా ఉన్నాను కదా ఇక ముందు నాకు బ్యాండ్ బాజా భారతే అని భయపడుతుంది. జియా నర్వస్ గా సారీ హాన్ నాకు వంట చేయడం సరిగ్గా రాదు అని అంటే పర్లేదులే నేను వేరే గ్యాస్ స్టవ్ కొనిస్తాను అని అంటాడు. మింగ్ మనసులో వీళ్ళిద్దరు పక్కా అఫీషియల్ క్రేజీ కపుల్ రా బాబు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో జియా నా స్టేబుల్ ఫ్యామిలీ ఏంటో ఆ జౌగా అడిగి చూపిస్తాను అని ఫిక్స్ అవుతుంది. జియా మింగ్ ఇద్దరు హాన్ కోసం వెయిట్ చేస్తుంటారు. హాన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఒకటి దగ్గర ఉన్న పాత డొక్కు బైక్ ని చూసి తన కార్ ని వాడికి ఇచ్చేసి ఆ బైక్ ని పట్టుకొని వస్తాడు. జియా మింగ్ ని ఆఫీస్ లోపలికి తీసుకెళ్తుంటే డైరెక్టర్ జౌ ఎదురవుతాడు. ఏంటి జియా ఈ రోజు ఏదో ఒక పెద్ద బిడ్డను తీసుకొని వచ్చావు అంతగా పిల్లలు కావాలంటే పెళ్లి చేసుకొని కనొచ్చు కదా నీకు 26 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు లేట్ అయితే కష్టం అమ్మా అని అంటాడు. జియా కోపంగా మిస్టర్ జౌ మీరు డైరెక్టర్ లా లేరు చాడీలు చెప్పే పక్కింటి ఆంటీలా ఉన్నారు అని కౌంటర్ ఇస్తుంది. మింగ్ అందుకొని మమ్మీ ఈ ముసలోడు నోరు భలే వాసన వస్తుంది అని అంటే జియా కూడా నాకు కూడా వస్తుంది బేబీ అని నవ్వుతుంది. జౌకి షాక్ తగిలి ఏంటి పాప నిన్ను ఏమని పిలిచింది అని అడుగుతాడు. నీకు 40 ఏళ్ళకే చూడొచ్చిందా నా కూతురు నన్ను మమ్మీ అని పిలిచింది అని జియా గర్వంగా చెప్తుంది. మింగ్ కూడా మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉంటుంది. జౌ నమ్మకుండా నువ్వు ఈ బిడ్డని రెంట్ తెచ్చుకున్నావు కదా అలాంటప్పుడు ఒక మెగుడిని కూడా రెంట్ తెచ్చుకోవాల్సింది సింగిల్ మదర్స్ కి ప్రమోషన్ రావడం చాలా కష్టం తెలుసా అని రెచ్చగొడతాడు. జియా కోపం వచ్చి బేబీ ఒక్క నిమిషం కళ్ళు మూసుకో నువ్వు చూడకూడనివి కొన్ని చూడాల్సి వస్తది అని చెప్పి మింగ్ కళ్ళు మూసుకోగానే జౌకి కొట్టడానికి వెళ్తుంది. వాడు భయంతో గజ 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 వణికిపోతాడు. జియా మింగ్ ని లోపలికి తీసుకెళ్తుంది. జౌ వెనకాల నుండి నీలాంటి పొగరుబోతుని ఎవడు డబ్బులు ఇచ్చినా పెళ్లి చేసుకోవడానికి అరుస్తాడు. లోపల కొలీగ్స్ జియాని చూసి నిజంగా ఈమె నీ కూతురేనా నీకు పెళ్ళెప్పుడైంది మీ హస్బెండ్ ఏం చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. జియా అతను ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్తుంది. జౌ మళ్ళీ వచ్చి ఏంటి నీ రెంట్ మొగుడు ఇంకా రాలేదా అని నవ్వుతూ అందరి ముందు జియా తన కూతుర్ని రెంట్ కి తెచ్చుకుంది మొగుడు కూడా డమ్మీ అంటుంటాడు. అందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించమని ఊరికే అడుగుతుంటారు. మింగ్ గబుక్కున్న సర్టిఫికేట్ తీసి అందరికి చూపిస్తుంది. నా మమ్మీ చెప్పింది మా డాడీ ఒక సూపర్ హీరో అని ఆయన ప్రపంచాన్ని కాపాడడంలో బిజీగా ఉన్నారు అని డైలాగ్ వేస్తుంది. సరిగ్గా అప్పుడే హాన్ అదిరిపోయి ఎంట్రీ ఇస్తాడు. హాన్ ని చూడగానే అందరూ నోరెళ్ళ పెడతారు. మింగ్ పరుగున వెళ్లి డాడీ అని పిలుస్తుంది. హాన్ జియా వైపు చూసి
నిజంగానే నువ్వు నన్ను సూపర్ హీరో అని చెప్పావా అని అడుగుతాడు. ఆఫీస్ లో అమ్మాయిలంతా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని మురిసిపోతారు. జియా అతని చేయి పట్టుకొని ఇతనే నా హస్బెండ్ హాన్ అని పరిచయం చేస్తుంది. జౌ హాన్ తో షేక్ హ్యాండ్ ఇస్తూ ముందే ఎందుకు పరిచయం చేయలేదు అని అడిగితే ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారు అని జియా కవర్ చేస్తుంది. జౌ అతని చేతుకున్న వాచ్ చూసి ఈ ప్రోగ్రామర్ కి ఇంత కాస్ట్లీ వాచ్ ఎక్కడిది, ఖచ్చితంగా ఇది ఫేక్ వాచ్ అయి ఉంటది అని అనుకుంటాడు. జియా అది గమనించి పోయిన సంవత్సరం మా వెడ్డింగ్ యానివర్సరీకి నేనే గిఫ్ట్ ఇచ్చాను సార్ అని అబద్ధం చెప్తుంది. హాన్ మనసులో అమ్మో ఈమె ఇచ్చిన గిఫ్టా, ఇది లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అమ్మా, నీ కిడ్నీలు లివర్లు అమ్మినా కూడా నువ్వు కొనలేవు అని అనుకుంటూ అవును నా వైఫ్ నాకు ఎవ్రీ ఇయర్ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటుంది అని మేనేజ్ చేస్తాడు. జౌ వెటకారంగా ప్రోగ్రామర్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోజియా అప్పుడేం చేస్తామనంటే హాన్ మాత్రం కూల్ గా పెళ్ళంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడం లాంటిది సార్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే చాలు. మా ఇద్దరిలో ఎవరి ఉద్యోగం పోయినా మేము కుటుంబాన్ని చూసుకోగలం. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో బయట వాళ్ళు వేలు పెట్టకుండా ఉండడమే మంచిది అని జౌకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. జియా అతన్ని చూసుకుంటూ షబాష్ షబాష్ అని మెచ్చుకుంటూ నవ్వుతుంది. ఆ తర్వాత జౌ ఒక గేమ్ స్టార్ట్ చేస్తాడు. మీది అంత లవింగ్ కపుల్ అయితే జియాకి తన హస్బెండ్ గురించి అన్ని తెలియాలి కదా. హాన్ కి ఫుడ్ లో ఏదంటే ఇష్టం ఉండదో అని అడుగుతాడు. మింగ్ మనసులో పెళ్లి అయితేనే కదా తెలియడానికి, మాది నిన్నే సెట్ అయిన ఫ్యామిలీ రా బాబు అని కంగారు పడుతుంది. హాన్ మనసులో నాకు మ్యాంగో అంటే ఎలర్జీ, కానీ ఈమెకి ఎలా తెలుస్తుంది అని భయపడతాడు. జియా కూడా టెన్షన్ పడుతూ చాలా మందికి కొత్తిమీర అంటే ఇష్టం ఉండదు కదా, అదే చెప్పేద్దామా, అదే రాద్దామా అని అనుకుంటుంది. మింగ్ మెల్లగా జియా దగ్గరకు వచ్చి మ్యాంగో ఎలర్జీ అని చెవిలో చెప్తుంది. ఇద్దరు ఒకేసారి పేపర్లు చూపిస్తారు. ఇద్దరు మ్యాంగో అని రాస్తారు. జౌ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. హాన్ షాక్ అయ్యి ఈమె గట్టిగానే హోంవర్క్ చేసింది నా మీద అని అనుకుంటాడు. ఇంకా హాన్ ఏమంటాడంటే ఈ గేమ్ చాలా బోర్ కొడుతుంది, నా దగ్గర ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్ ఉందని చెప్పి అందరి ముందు జియా నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని గట్టిగా కిస్ చేస్తాడు. మింగ్ హ్యాపీగా చప్పట్లు కొడుతుంది. అందరూ షాక్ అయి చూస్తుంటారు. లిల్లీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మింగ్ కళ్ళు మూస్తుంది. చిన్నపిల్లలు చూడకూడదు ఇవి అని. మింగ్ మాత్రం వేళ్ల మధ్యలో నుండి చూస్తూనే ఉంటుంది. మన జియాకైతే మైండ్ బ్లాకే. హాన్ మనసులో ఈ ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఇదొక్కటే దారి అనుకుంటాడు. జియా సిగ్గుపడుతూ హస్బెండ్ ఇక్కడే మొదలెట్టేశావా, నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటుంది. హాన్ ఆమె ఫేస్ చూసి మనసులో అనుకుంటాడు నిన్ను కాపాడడానికి నా ఫస్ట్ కిస్ కూడా వాడేశాను, ఇంకా మూతి ముడుచుకుంటావేంటి అని తిట్టుకుంటాడు. జియా మనసులో వీడి ఇంత పని చేస్తాడని అనుకోనే లేదు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏదో తేడాగా ఉంది, నా పని అవ్వగానే వీడిని వదిలించుకోవాలని డిసైడ్ అవుతుంది. మింగ్ మాత్రం మనసులో అమ్మ బాబోయ్ మీరు ఈ డ్రామాలో ఒక చిన్న పాప కూడా ఉందని మర్చిపోకండి అని అనుకుంటుంది. ఇంకోవైపు సు అనే అమ్మాయి వాళ్ళ తాతయ్యతో గొడవ పడుతూ ఉంటుంది. నేను ఫారెన్ వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి. వాళ్ళ తాతయ్య సీరియస్ గా నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళవో, నువ్వు ఎప్పటి నుంచో హాన్ ఇష్టపడుతున్నావు కదా, కానీ ఇప్పుడు అతనికి పెళ్ళై బిడ్డ కూడా ఉంది, ఇకనైనా అతని పిచ్చి వదిలే అని చెప్తాడు. సూకి మైండ్ బ్లాక్ అవుతుంది. హాన్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా, ఇది ఎప్పుడు జరిగింది అని. సీన్ కట్ చేస్తే హాన్ జియాతో కొన్ని రోజుల్లో మా తాతయ్య బర్త్డే రాబోతుందని చెప్తాడు. జియా ఫుల్ కాన్ఫిడెన్స్ తో నువ్వు అస్సలు టెన్షన్ పడుకు హాన్, ఆ రోజు నా పర్ఫార్మెన్స్ తో మీ తాతయ్యని ఫిదా చేసేస్తాను అంటుంది. అప్పుడు హాన్ మెల్లగా ఒకటి అంటాడు, అయితే ఒక చిన్న అబద్ధం చెప్పాను జియా, మింగ్ మనకి వన్ నైట్ స్టాండ్ వల్ల పుట్టిన పాప అని మా తాతయ్య దగ్గర చెప్పేశాను అని చెప్తాడు. జియా షాక్ అయ్యి ఏంటి అంత పెద్ద అబద్ధం చెప్పావా, నీకు ఏ ఐడియా దొరకలేదా అని తిడుతుంది. హాన్ కవర్ చేస్తూ మరి వేరేలా చెప్తే తాతయ్య నమ్మడు కదా, మన స్టోరీకి ఇదే కరెక్ట్ గా సెట్ అవుతుందని అంటాడు. జియా మనసులో అమ్మో ప్రోగ్రామర్స్ అందరూ నిజంగా జీనియసే, అబద్ధాలు కూడా లాజిక్ గా ఆడుతున్నారు అని అనుకుంటుంది. హాన్ కి వాళ్ళ తాతయ్య నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతను ఒక కండిషన్ పెడతాడు, నేను హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ అనే విషయం ఎవ్వరికి తెలీదు, నా ఐడెంటిటీని దాచి ఉంచితేనే మేము వస్తామని. ఇంకోవైపు జియా మింగి క్లాస్ పీక్తూ ఉంటుంది. బేబీ తాతయ్య దగ్గర మనం అడాప్టెడ్ అని అస్సలు చెప్పకూడదు, ఇక నుండి నువ్వు మమ్మీ డాడీల సొంత కూతురువి అని గుర్తుంచుకో అని చెప్తుంది. మింగ్ మనసులో లాయర్ అయ్యుండి పిల్లలకి అబద్ధాలు నేర్పిస్తుందేంటి మమ్మీ అని అనుకుంటూనే పర్లేదు మమ్మీ మనం మంచి కోసమే కదా అబద్ధం చెప్తున్నాం అని పులిహోర కలుపుతుంది. తాతయ్య గిఫ్ట్ కొందామని షాపింగ్ కి బయలుదేరుతారు. ఈ ముగ్గురు కలిసి మాల్ కి వెళ్తారు. జియా తాతయ్యతో ఫస్ట్ మీటింగ్ కదా, నేనే షాపింగ్ బిల్ పే చేస్తాను అని అంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడున్న బిల్ బోర్డ్ మీద హాన్ గ్రూప్ గురించి యాడ్ వస్తుంది. హాన్ మనసులో టెన్షన్ పడుతుంటాడు. అమ్మో దీని తర్వాత నా 30 సెకండ్ల ప్రెసిడెంట్ వీడియో వస్తుంది కదా అని భయపడుతుంటే మింగ్ మనసులో అయిపోయింది, ఈ రోజు మా డాడీ బండారం మొత్తం బయటపడడం ఖాయం అని కంగారు పడుతుంటుంది. ఆ వీడియో ప్లే అయ్యే లోపే హాన్ జియాన్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. జియా ఈ మాల్ చాలా కాస్ట్లీగా ఉంది, వేరే మాల్ కు వెళ్దాం పదా అని అంటాడు. అంతలోనే హాన్ మేనేజర్ అటుగా రావడం చూసి ఇటు రాకు రా అటు పోరా అని సైగ చేస్తాడు. ఆ బిల్ బోర్డ్ మీద ప్రెసిడెంట్ హాన్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. మేనేజర్ కూడా వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు. హాన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారిగా జియాన్ దగ్గరికి లాక్కొని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు చాలా క్లోజ్
క్లోజ్ అవ్వడంతో ఇద్దరికి నెర్వస్ గా ఏదోలా అనిపిస్తుంది. ఆ మేనేజర్ వాళ్ళని చూసి వెంటనే ఆగిపోతాడు. జియా అయోమయంలో ఏమైంది హాన్ అని అడుగుతుంది. హాన్ మనసులో నా గుండెంటి ఇంత స్పీడ్ గా కొట్టుకుంటుంది ఒక్క హగ్గుకే అని అనుకుంటాడు. మింగ్ మనసులో ఎందుకేంటి డాడీ మీరు మమ్మీ ప్రేమలో పడిపోయారు కాబట్టి అని సెటైర్ వేసుకుంటుంది. ఆ వీడియో అయిపోయాక నువ్వు మింగ్ ని తీసుకొని లోపలికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తానని చెప్పి మేనేజర్ ని పక్కకు తీసుకెళ్తాడు. జియా అతన్ని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్తాడు. అక్కడికి సూ కూడా వస్తుంది. ఇక్కడ హాన్ ఏమో మేనేజర్ కి ఆర్డర్ ఇస్తాడు. మాల్లో నా ఫోటోలు ఉన్నవన్నీ తీసేయండి. నన్ను ఎవరు ప్రెసిడెంట్ అని పిలవకూడదు. నా వైఫ్ కి నేను ఒక నార్మల్ ప్రోగ్రామర్ లాగానే కనిపించాలి అని చెప్తాడు. ఇక్కడ సూ మింగ్ ని చూసి ఇదేనా హాన్ కూతురు అని అనుకుంటుంది. మింగ్ ఆమెను చూడగానే ఈమెకి డాడీ తెలుసా అని కనిపెట్టేస్తుంది. సూ మింగ్ దగ్గరికి వెళ్లి ఏంటమ్మా మీ అమ్మ నిన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిందా నేను సెక్యూరిటీని పిలవనా అని అడుగుతుంది. కానీ మనసులో ఏమనుకుంటుందంటే అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంత వర్స్ట్ మదరో అప్పుడు నేను ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోవచ్చు కదా పెళ్ళయ్యాక ఈ అడవి పిల్లిని కూడా అంటే మింగ్ ని కూడా విదేశాలకు పార్సిల్ చేసేస్తాను అని ప్లాన్ వేస్తుంది. అది విన్న మింగ్ మనసులో అమ్మో పెద్ద ప్లానింగే నా సీట్ కేసరి పెడుతుందా నీ మనసులో మాట నేను వినేస్తున్నాను అని నీకు తెలియదు కదా అని అనుకుంటూ ఏమీ తెలియనట్టు ఉంటుంది. మింగ్ ఒక్కసారిగా నువ్వు బ్యాడ్ ఆంటీవి అని అరుస్తుంది. సూకి కోపం వచ్చి ఎవరే బ్యాడ్ అని కొట్టబోతుంది. అంతే మింగ్ గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. మాలో జనాలంతా గుమ్మి కుడతారు. సూ కంగారుగా ఏడవకు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అని అంటుంది. మింగ్ మనసులో ఈమె ఎంత బ్యాడ్ అయినా నాకేమో ఐస్ క్రీమ్ తినాలనుంది తింటే పోలా అని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే జియా ఐస్ క్రీమ్ తీసుకుని అక్కడికి వస్తుంది. మింగ్ హ్యాపీగా మమ్మీ దగ్గరికి వెళ్లి మమ్మీ ఈ బ్యాడ్ ఆంటీ నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తుంది అని కంప్లైంట్ చేస్తుంది. సూ కవర్ చేస్తూ నువ్వు ఒక్కదానివే ఉన్నావని హెల్ప్ చేయబోతే నా మీదే నిందలు వేస్తావేంటి అని జియాతో గొడవ దిగుతుంది. జియా మాత్రం చాలా కూల్ గా పర్లేదులేండి పిల్లలు అన్నాక తప్పులు చేస్తుంటారు అని అంటుంది. మాలో సేల్స్ గర్ల్స్ వీళ్ళని చూసి వీళ్ళే ప్రెసిడెంట్ భార్య బిడ్డలు కావచ్చు అని అనుకుంటారు. కానీ సూ చేతిలో ఉన్న ఖరీదైన పర్స్ చూసి సూనే ప్రెసిడెంట్ భార్య అనుకుని జియా కేవలం ఆ పాపను చూసుకునే నాని అని ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు లోపలికి రాగానే ఆ సేల్స్ గర్ల్స్ కిందికి వంగి మరీ వెల్కమ్ చెప్తుంది. జియా అది చూసి అమ్మో అంత కిందికా ఈ మాల్ సర్వీస్ మామూలుగా లేదు అని అనుకుంటుంది. కానీ ఆ సేల్స్ గర్ల్ వెల్కమ్ చెప్పింది సూకి జాక్ కాదు. జియా వైపు చూసి ఆంటీ మీరు ఈ పాపని పక్కనే ఉన్న ప్లే ఏరియాకి తీసుకెళ్లి ఆడుకోనివ్వండి అని చెప్తుంది. జియాకి మింకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆంటీనా అని షాక్ అవుతారు. సూ నవ్వుతూ చూసావా జియా నువ్వెంత ముసల్దాన్ నాకు అనిపిస్తున్నావో అందుకే నిన్న ఆంటీ అంటున్నారు అసలు స్కిన్ కేరే తీసుకోవా ఏంటి అని ఎగతాళి చేస్తుంటే జియాకి కాలిపోతుంది. నీకు సిగ్గులేదా వేరే వాళ్ళ మొగుళ్ళ మీద కన్నేస్తున్నావు అని అడుగుతుంది. సూ రివర్స్ లో అసలు నువ్వు ఈ అడవి పిల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని మింగ్ గురించి అనగానే జియా వెంటనే మింగ్ చెవులు మూసేస్తుంది. అడవి పిల్లి అంటావా ఇప్పుడు గనక ఇక్కడ బాధితే అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకే వస్తుంది. లీగల్ గా నాకు ప్రాబ్లం కూడా ఉండదు బాధమంటావా అని ప్లాన్ వేస్తుంది. మింగ్ అందుకొని నువ్వు చాలా అగ్లీగా బ్యాడ్ గా ఉన్నావు మా డాడీకి కళ్ళు బానే ఉన్నాయి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు అని సెటైర్ వేస్తుంది. సూ కోపంతో కొట్టబోతుంటే మింగ్ మమ్మీ వెనక్కి తప్పుకుంటుంది. అంతే జియా లాగి పెట్టి ఒకటిస్తుంది. సూ గింగిరాలు తిరుగుతూ పడిపోతుంది. జియా అక్కడ ఉన్న వాళ్ళతో చూసారా మీ మాల్లో సెక్యూరిటీ ఏది ఈమె నా కూతుర్ని కొట్టబోయింది అని సీన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు సేల్స్ గర్ల్స్ కి అర్థమవుతుంది జియా నాని కాదు అసలైన వైఫ్ అని. హాన్ కూడా వెంటనే అక్కడికి వస్తాడు ఏం జరుగుతుందని. సేల్స్ గర్ల్ భయంతో తలదించుకుంటుంది. జియా ఏమో సారీ హాన్ నీకు అనవసరంగా తలనొప్పి తెచ్చాను అని అంటుంది. మింగ్ మనసులో సారీ డాడీ నేను కూడా కాపాడలేను అని అనుకుంటుంది. హాన్ కేమో ఫుల్ భయం అవుతుంది. సూ నా అసలు ఐడెంటిటీ చెప్పేసిందా ఏంటి అని. జియా మనసులో పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే వీడికి గర్ల్ ఫ్రెండ్ గొడవలు మొదలయ్యాయా వామ్మో వీడికి బానే ఫాలోయింగ్ ఉన్నట్టుంది అని అనుమానిస్తుంది. మింగ్ కావాలనే డాడీ ఈ బ్యాడ్ ఆంటీకి మీకు ఏంటి సంబంధం మమ్మల్ని తిట్టి నన్ను కొట్టబోయింది అని అడుగుతుంది. హాన్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. అంటే నా సీక్రెట్ ఇంకా బయటపడలేదు అనమాట అని. సరిగ్గా అప్పుడే ఇద్దరికి ఫోన్లు వస్తాయి. హాన్ నేమో వాళ్ళ తాతయ్య పిలుస్తాడు. జియానేమో వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు పిలుస్తారు. అంతలో మాల్ మేనేజర్ వచ్చి జరిగిన దానికి క్షమించండి మా ప్రెసిడెంట్ గారు మీకు సారీగా 1 మిలియన్ క్రెడిట్ కార్డ్ పంపారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు అని ఇస్తాడు. జియా షాక్ అవుతుంది. 1 మిలియనా ఈ హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ కి చాలా పొగరని విన్నాను కానీ ఇంత చిన్న విషయానికి ఇంత సిన్సియర్ గా రెస్పాండ్ అయ్యాడంటే ఆయన మంచోడే అన్నమాట అని మెచ్చుకుంటుంది. హాన్ పక్కనే ఉండి అవునా వావ్ అని యాక్టింగ్ చేస్తుంటాడు. జియా మేనేజర్ ని నాకు ఆ ప్రెసిడెంట్ గారితో లంచ్ చేసే అవకాశం దొరుకుతుందా అని అడుగుతుంది. హాన్ మేనేజర్ కి సైగ చేయడంతో సారీ మేడం సార్ ప్రస్తుతం కంట్రీలో లేరు అని చెప్తాడు. ఆమె బిహేవియర్ కి హాన్ మనసులో అనుకుంటాడు ఈమె గోల్డ్ డిగ్గర్ లాగా ఉంది 1 మిలియన్ చూడగానే నా మీద కన్నేసింది ఇంకా కొన్నాళ్ళు ఇలాగే చెక్ చేయాలి అని అనుకుంటాడు. కానీ జియా మాత్రం ఆ ప్రెసిడెంట్ పరిచయం అయితే తన కెరియర్ కి ప్లస్ అవుతుంది అనుకుంటుంది. మింగ్ వీళ్ళ మనసులో మాటలు విని వీళ్ళు అస్సలు మారర్రా అని తల పట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని తాతయ్యని కలవడానికి వెళ్తారు. ఆ ఏరియా చూసి జియా షాక్ అవుతుంది. హాన్ మీ తాతయ్య ఏంటి 80s లో ఉన్నట్టు ఇక్కడ ఉంటున్నారు అని అడుగుతుంది. మింగ్ అర్థమవుతుంది హాన్ మళ్ళీ ఫేక్ సెటప్ చేశారు అని. హాన్
హాన్ మనసులో నేను మిడిల్ క్లాస్ అని చెప్పమంటే తాతయ్య మరీ ఇంత పూర్ ఫ్యామిలీ సెట్ చేశాడేంటి అని అనుకుంటూ, మా తాతయ్యకి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం జియా. అందుకే ఇక్కడ ఉంటున్నారు అని కవర్ చేస్తాడు. మరి ఇక్కడ ఏ ఇల్లు అయింది అని జియా అడిగితే హాన్ మనసులో అసలు ఈ ఏరియా మొత్తం మాదే కదా! తాతయ్య ఏ గుడిసెలో దాక్కున్నాడో ఏమో వెతకాలి అని అనుకుంటాడు. అక్కడ ఒక బట్లర్ ఏమో గెటప్ మార్చుకొని పొరుగింటి వాడిలాగా నటిస్తూ హాన్ వైపు సైగ చేసి తాతయ్య ఉన్న ప్లేస్ చూపిస్తాడు. జియాకి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంటుంది. వాళ్ళంతా హాన్ ఇంటి పని వాళ్ళే అని ఆమెకి తెలియదు. తాతయ్య పాపం పాతకాలం నాటి కాస్ట్యూమ్ తో ఎంట్రీ ఇస్తాడు. మింగ్ మనసులో అయిపోయింది ఓవర్ యాక్టింగ్ పీక్స్ అని అనుకుంటుంది. జియా హాన్ మీ తాతయ్య ఏమైనా హిట్లర్ ఆర్మీలో పనిచేశారా? ఆ డ్రెస్ ఏంటి అని అడుగుతుంది. దానికి హాన్ అబ్బే మాది మామూలు ఫ్యామిలీ జియా, ఇలాంటి బట్టలు కాకపోతే ఏమైనా కాస్ట్లీ బట్టలు వేసుకుంటామా ఏంటి అని కవర్ చేస్తాడు. వాళ్ళ తాతయ్య మింగ్ ని చూసి నా ముద్దుల మనవరాలు భలే ఉంది అని మురిసిపోతుంటాడు. జియా మనసులో పాపం ఈయనకు అబద్ధం చెప్పి తప్పు చేస్తున్నానేమో అని బాధపడుతుంది. హాన్ ఏమో మనసులో నేను తాతయ్య కలిసి ఈమెకి ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నామో తెలిస్తే ఏమవుతుందో ఏమో అని భయపడతాడు. జియా తాతయ్య కోసం తెచ్చిన వైన్ ఇస్తుంది. వాళ్ళ తాతయ్య ఎమోషనల్ అయిపోయి ఇన్నాళ్ళు నువ్వు ఒక్కదానివే పాపను పెంచడానికి ఎంత కష్టపడ్డావో కదమ్మా, ఇదిగో నా తరపున చిన్న కానుక అని ఒక చెక్ ఇవ్వబోతారు. జియా వద్దని చెప్తుంది. కానీ హాన్ కవర్ చేస్తూ పర్లేదు జియా అది తీసుకో, తాతయ్య దగ్గర చాలా డబ్బు ఉందని అంటాడు. జియా చెక్ ఓపెన్ చేసి చూడగానే ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అందులో ఉన్న సున్నాలను చూసి మింగ్ అడుగుతుంది ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో ఒకసారి కౌంట్ చెయ్యి అని. హాన్ మెల్లగా తాతయ్యని తాతయ్య అసలు ఎంత అమౌంట్ ఇచ్చావు అని అడిగితే ఎక్కువ కాదురా జస్ట్ ఒక 100 మిలియన్లే అని కూల్ గా చెప్తాడు. హాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. తాతయ్య నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పమంటే పాకెట్ మనీ కింద ఎవడైనా 100 మిలియన్ ఇస్తాడా? ఇప్పుడే మనం బుక్ అయిపోతాం చూడు అని మనసులో తిట్టుకుంటాడు. మింగ్ కౌంట్ చేసి మమ్మీ ఇందులో 9 సున్నాలున్నాయే అని అంటే జియా కళ్ళు తేలేసి బిలియన్లా అని గాల్లో తేలిపోతుంది. తాతయ్య నవ్వుతూ నా మనవరాలికి చిన్న గిఫ్ట్ అమ్మా ఉంచుకో అని అంటే జియాన్ థ్యాంక్ యూ తాతయ్య అని మురిసిపోతుంటే హాన్ గబుక్కు నా చెక్కు లాగేసుకుంటాడు. అయ్యో జియా నీకు చెప్పడం మర్చిపోయాను, మా తాతయ్యకి మతిమరుపు ఉంది, ఆ బ్యాంక్ బుక్ అంతా ఫేక్ అని అబద్ధం చెప్తాడు. తాతయ్య కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారా, నాకు మతిమరపా, అది నీకు నీ ఫ్యామిలీ మొత్తానికి ఉండాలి అని తిడుతుంటే తాతయ్య నీకు మెడిసిన్ వేసుకునే టైం అయింది పదండి అని లోపలికి లాక్కెళ్తూ అంటాడు. మింగ్ జియాతో మమ్మీ పాపం డాడీ ఆయన పరిస్థితి ఏంటో చూడు అని అంటే జియా ఏమో ఇక్కడ పాపం డాడీ కాదు నేనే పాపం, నా చేతికి చిక్కిన 100 మిలియన్లు ఆయన మతిమరుపు వల్ల ఆవిరైపోయాయి అని ఫీల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే హాన్ కి అసిస్టెంట్ మెసేజ్ చేస్తాడు. అది చూడగానే హాన్ కి షాక్ అవుతుంది. జియా ఒక టీచర్ కాదు, తను ఒక పెద్ద లా ఫామ్ లో లాయర్ అని దానికి తెలిసిపోతుంది. హాన్ మనసులో ఈ అమ్మాయి కావాలని తన ఐడెంటిటీ దాచిపెట్టి నాతో వచ్చిందా, దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంటుందా అని అనుమానిస్తాడు జియా పైన. ఇటు జియా ఆన్లైన్ లో తెగ వెతుకుతుంటుంది అసలు ఈ హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ ఫోటోలు ఎక్కడా లేవేంటి అని. మింగ్ పక్కనే ఉండి మమ్మీ నీ బండారం బయట పడిపోయింది అని అంటే జియాకి వినిపించదు. హాన్ వెనక నుండి వచ్చి ఏంటి జియా నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నావా అని అడుగుతాడు. జియా షాక్ అయి నిన్ను కాదు హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ ని అని వెనక్కి తిరుగుతుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండడంతో ఒకరికొకరు కళ్ళల్లో చూసుకుంటూ అలానే ఉండిపోతారు. మింగ్ అది చూసి కళ్ళు మూసుకొని అబ్బా వీళ్ళిద్దరు మళ్ళీ లైలా మజ్ను అయిపోయారు అని అనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకుంటుంటే మమ్మీ డాడీ మీరు ఇంకా పడుకోకుండా ఇక్కడే ఏం చేస్తున్నారు అని మింగ్ అడుగుతుంది. జియా నువ్వు వెళ్ళి పడుకో బేబీ, నాకు మీ డాడీతో కొంచెం పని ఉంది అని చెప్తుంది. హాన్ జియా చేపట్టుకొని జియా నువ్వు టీచర్ గా చాలా కష్టపడుతున్నావు, శాలరీ కూడా తక్కువ కదా, ఒక పని చేయి జాబ్ మానే, నేను మింగ్ నిన్ను బాగా చూసుకుంటామని చాలా కేరింగ్ గా అంటుంటాడు. మింగ్ మనసులో అమ్మో డాడీకి మమ్మీ మీద భలే ప్రేమ పుట్టేసిందే అని అనుకుంటుంది. జియా కోపం వచ్చి మింగ్ నువ్వు లోపలికెళ్ళు, మీ డాడీ సంగతి ఇప్పుడే చూసొస్తాను అని హాన్ ని రూమ్ లోకి లాక్కెళ్తుంది. ఇంకా క్లాస్ పీక్తుంది. హాన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో మనం పెళ్లి కేవలం ఒక అగ్రిమెంట్ మాత్రమే, నేను నా జాబ్ వదిలే ప్రసక్తే లేదు అని అరుస్తుంటే హాన్ మాత్రం ఏసీ లేని వేడికి తన షర్ట్ బటన్స్ విప్పేస్తుంటాడు. ఇక్కడ ఎంత వేడుంది కదా నీకు వేడిగా అనిపించట్లేదా జియా అని తన దగ్గరకు వచ్చేసరికి అరుస్తున్న జియాకి గొంతు ఆగిపోయినంత పని అవుతుంది. సిచ్యువేషన్ ఫుల్ ఆన్ రొమాంటిక్ గా మారడంతో ఇద్దరు కంట్రోల్ చేసుకోలేక కిస్ చేసుకొని ఆ రాత్రి కలిసి పడుకుంటారు. నెక్స్ట్ డే ఉదయం హాన్ లేచి చూసేసరికి జియా అక్కడ ఉండదు. ఫోన్ లో తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఒక ఆడియో మెసేజ్ పెడుతుంది. ఈ రోజు నాకు కొంచెం పనుంది హాన్, మింగ్ ని నువ్వే స్కూల్ నుండి పికప్ చేసుకో, అన్నట్టు నిన్న రాత్రి మన కోఆపరేషన్ చాలా బాగుంది అని పెడుతుంది. ఇంకా రాత్రి హాన్ మింగ్ ని పడుకోబెట్టి జియా కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈ జియా ఇంకా రాలేదేంటి అని దాదాపు చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ తను లిఫ్ట్ చేయదు. ఇక్కడేమో జియా క్లయింట్ ని కలవడానికి ఒక క్లబ్ కి వెళ్తుంది. అక్కడ డైరెక్టర్ జో మా కోసం నువ్వు డ్రింక్ చేయాలి జియా అని ఆఫర్ ఇస్తాడు. జియా తన కెపాసిటీ నమ్మి గ్లాసుల మీద గ్లాసులు తాగేస్తూనే ఉంటుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఈ జో ఆ సూతో చేతులు కలిపి జియా డ్రింక్ లో మత్తు మందు కలుపుంటాడు. ఇంకో పక్క హాన్ ఏమో టెన్షన్ తో పిచ్చోడైపోయి ఉంటాడు. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం ఇలా పిచ్చోళ్ళ ఫోన్లు చేస్తున్నాను, అసలు ఈమెకి నేను ప్రెసిడెంట్ అని ముందే తెలుసా, ఏదో ప్లాన్ తోనే నా దగ్గరకు వచ్చిందా అని అనుమానిస్తూనే తను ఉన్న క్లబ్ కి బయలుదేరుతాడు. జియా అప్పటికే ఫుల్ మత్తులో ఊగిపోతూ ఉంటుంది. క్లయింట్ ఏమంటాడంటే నేను నిన్ను
నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కానీ, మన జియా ఫుల్ మత్తులో ఉంది. లేదు నేనింకా తాగాలి. నన్ను ఎలాగైనా హాన్‌తో కలిపిస్తావా? అతనితో ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ సైన్ చేయించాలి అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఆ క్లయింట్‌కి కోపమొచ్చేస్తుంది. నువ్విదంతా ఆ హాన్ కోసమే చేస్తున్నావా? నా కోసం కాదా? అని తనకి దగ్గరవ్వాలని చూస్తాడు. అంతే జియా తన అసలు రూపం బయటపెట్టి వాడినొక తన్ను తంతే వాడు గింగిరాలు తిరిగి పడిపోతాడు. మరోవైపు హాన్ కార్ ఫుల్ స్పీడ్‌తో నడుపుతూ క్లబ్‌లోకి దూసుకొస్తాడు. డోర్ తీసి చూసేసరికి మత్తులో ఉన్న జియా ఆ క్లయింట్‌ని కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటుంది. అది చూసి హాన్‌కి మైండ్ బ్లాక్ అవుతుంది. హాన్ అసిస్టెంట్ వచ్చి రిపోర్ట్ ఇస్తాడు. బాస్ ఆ క్లయింట్‌కి బాగా దెబ్బలు తగిలాయి. కొన్ని రోజులు హాస్పిటల్ బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిందే అని. ఆమె అతన్ని అలా కొట్టేసరికి హాన్ నవ్వుతూ అవును వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది. సరే ఆ లా ఫర్మ్‌కి కోఆపరేషన్ గురించి అడిగానని చెప్పు. నా జియాకి ఆ మాత్రం హెల్ప్ చేయాలి కదా అనుకుంటాడు. జియా హాన్‌ని చూసి హాన్ నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది. అతని మనసులో అమ్మో నా నిజమైన ఐడెంటిటీ తనకి తెలిసిపోతే కోపంతో ఎక్కడ డైవోర్స్ ఇచ్చేస్తుందా అని భయపడి నేను జస్ట్ ఒక వాచ్ మెకానిక్ అన్నట్లు నేను సాదా సీదా ప్రోగ్రామర్ లాగా ఏదో పని మీద ఇటొచ్చాను జియా అని కవర్ చేస్తాడు. ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికెళ్తారు. ఇంటికి వెళ్ళాక హాన్ పని వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళలాగే భలే యాక్టింగ్ చేస్తుంటారు. హాన్ మనసులో రేపు ఆఫీస్ లో ప్రెసిడెంట్ గా నా అసలు రూపం చూపిస్తాను. అప్పుడు తనకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తే అస్సలు కోప్పడదు కదా అని ప్లాన్ వేసుకుంటాడు. రేపు అతని ఐడెంటిటీ రివీల్ చేయడానికి. సరిగ్గా అప్పుడు జియా నైట్ డ్రెస్ లో తన దగ్గరకు వస్తుంది. హాన్ కి తనని అలా చూడగానే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈమెంటి డైరెక్ట్ గా నా దగ్గరకు వస్తుందని అనుకుంటే జియా మెల్లగా హాన్ మనం ఎలాగో మ్యారేజ్ పార్ట్నర్స్ కదా ఇక మన రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్దామా అని అడుగుతుంది. మనోడు ఇంకా ఆగిపోతాడా? ఫుల్ ఖుషి అయిపోయి అంటే నీకు నాతో బేబీ కావాలా అని ఏం తెలియని ఎల్లిపాయలాగా అడుగుతాడు. జియా ఒక్కసారిగా రాత్రిపూట ఇలాంటి భయంకరమైన మాట చెప్పకు. నేను నా జాబ్ మానేసి వేరే జాబ్ కి వెళ్దామని ఆలోచిస్తున్నాను అని అంటుంది. హాన్ మనసులో ఓహో అంటే మెల్లగా ఆ లాయర్ ఐడెంటిటీని పక్కన పెట్టి ఇక ఈ పెళ్లితో డైవర్స్ లేకుండా ఉండాలి అనుకుంటుందన్నమాట అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు జియా ఏమంటుందంటే నాకు వచ్చే బోనస్ అంతా నీకే ఇస్తాను. అప్పుడు మనం ఫ్యామిలీ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు. నీ దగ్గర కార్ కూడా లేదు కదా నేను నీకు ఒక మంచి కార్ కూడా కొనిస్తానులే అని తన బిల్డప్ ఇస్తుంది తన హస్బెండ్ ఏదో బాగా చూసుకోవడానికి. హాన్ అప్పుడే తన సీక్రెట్ చెప్పబోతుంటే తను ఒక్కసారిగా హాన్ ని గట్టిగా కిస్ చేస్తుంది. హాన్ మళ్ళీ కిస్ చేయబోతుంటే తను వెనక్కి దప్పుకొని హాన్ నేను చేసే కిస్ పద్ధతి బానే ఉంది కదా అని అడుగుతుంది. దానికి హాన్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు చేస్తున్న పని కంటిన్యూ చేద్దాం పదా అని తనని బెడ్ మీద పడేసి ఫుల్ రొమాన్స్ చేస్తాడు. అలాగే వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే ఉదయం హాన్ లేచి చూసేసరికి జియా అక్కడ ఉండదు. తను మళ్ళీ నన్ను యూజ్ చేసి పారిపోయిందా అని అనుకుంటూ ఉండగా జియా ఆడియో మెసేజ్ పంపిస్తుంది. హాన్ రాత్రి నువ్వు చాలా కష్టపడ్డావు. ఈ రోజు నాకు కొంచెం పనుంది. నువ్వు మిగ్ని స్కూల్ నుండి తీసుకురా అని అనగానే అతను నవ్వుతూ హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ కి నైట్ స్పెండ్ చేయడానికి టిప్స్ ఇస్తుంది. కొంచెమన్నా రెస్పెక్ట్ చూపించు జియా అని అనుకుంటూనే హ్యాపీ అవుతాడు. ఇక జియా లా ఫర్మ్ వాళ్ళంతా ప్రెసిడెంట్ హాన్ కోసం వెయిట్ చేస్తుంటారు. జియా ఇంకా రాలేదని చూసి డైరెక్టర్ జౌ హ్యాపీ అవుతాడు. ఈ రోజు జియాకి తిట్లు గ్యారంటీ అని. కానీ ప్రెసిడెంట్ హాన్ మీటింగ్ క్యాన్సిల్ చేసి టైం మార్చడంతో జౌ గాడికి పిచ్చి కోపం వస్తుంది. జియా వెంటనే వస్తూ సారీ సార్ నిన్న ఆ క్లయింట్ ని కొంచెం గట్టిగా బాదినట్టున్నాను. అందుకే మీటింగ్ క్యాన్సిల్ అయిందేమో అని అనుకుంటుంది. జౌ అరుస్తాడు నీ వల్ల కంపెనీ పేరు పోతుంది. నువ్వు ఇంకా ఉద్యోగంలో ఎలా ఉంటావు అని అంటే జియా తన రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే మింగ్ పరుగున వస్తుంది మమ్మీ అని. వెంటనే హాన్ అదిరిపోయే రేంజ్ లో అక్కడికి వస్తాడు. జియాకి చెమటలు పడతాయి. అమ్మో హాన్ కి నేను లాయర్ అని అంతా తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతూ బేబీ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని బ్రతిమలాడుతుంది అతన్ని. హాన్ సీరియస్ గా లేదు జియా ఇప్పుడు ఈ మీటింగ్ రూమ్ లోనే తేల్చుకుందాం అని అంటాడు. జియా డైవర్స్ విషయం ఆఫీస్ అందరి ముందు ఎందుకు హాన్ అని కంగారు పడుతుంది. మింగ్ మనసులో అయ్యో తిక్కల మమ్మీ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావేంటి అని తల పట్టుకుంటుంది. అక్కడున్న ఎంప్లాయీస్ మాత్రం పాపం జియా బాబు పోవడమే కాక ఇక మొగుడు కూడా డైవర్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడా ఎంత బ్యాడ్ పర్సన్ అని అతన్ని తిట్టుకుంటారు. అప్పుడు హాన్ బాంబ్ పేలుస్తాడు నేను డైవోర్స్ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు జియా అని. సరిగ్గా అప్పుడే హాన్ అసిస్టెంట్ స్టాఫ్ పరుగున వచ్చి వెల్కమ్ బాస్ అని విష్ చేస్తారు. అప్పుడు అందరికి అర్థమవుతుంది హాన్ మరెవరో కాదు సాక్షాత్తు హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ అని. అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పుడు హాన్ ఏమంటాడంటే నేను మీ లా ఫర్మ్ తో కాంట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ ఒక కండిషన్ నా కాంట్రాక్ట్ మీద కేవలం నా భార్య జియా మాత్రమే సంతకం చేయాలి అని చెప్తాడు. జియా కాంట్రాక్ట్ పేపర్ లాక్కొని నిజంగానే వీడు ప్రెసిడెంటా అని నోరెల్లబెడుతుంది. హాన్ తన నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని నేను పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని వేరుగా ఉంచుతాను. కానీ ఇప్పుడు మన ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఒకటే అయిపోయింది కాబట్టి ఈ ఛాన్స్ ని వాడుకొని నేను లంచ్ కి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అని రొమాంటిక్ గా చెప్తాడు. జియా మనసులో నాకు జస్ట్ ఒక స్టేబుల్ లైఫ్ కావాలి అనుకుంటే ఏకంగా ఫుల్ స్టేబుల్ లైఫ్ దొరికింది. బాప్రే ఇంత రిచ్ హ్యాండ్సమ్ అండ్ కేరింగ్ హస్బెండా నాకు ఏకంగా డోరేమాన్ దొరికినంత పని అయిపోయింది అని మురిసిపోతుంటే జౌగాడికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. హాన్ జియాను ఒక కెఫేకి తీసుకెళ్లి తన ప్రెసిడెంట్ సీక్రెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జియా తన్ని ఆపి హానికి ఆపు నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. మిస్టర్ ప్రెసిడెంట్ మీరు కాఫీ తాగండి అని అంటున్నా కూడా లోపల లోపల ఫుల్ హ్యాపీ అయిపోయి నా ఫ్లాష్ మ్యారేజ్ హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ తో జరిగిందా నేను ఎంత లక్కీ. ఇక ఆ జౌగడి బ్యాండ్ బీభత్సంగా వాయించొచ్చు.
ప్రెసిడెంట్ గారు త్వరగా ఫుడ్ ఆర్డర్ చేయండి తినేసి పెడదాం అని అంటుంది. హాన్ మనసులో ఈమెంటి నన్ను తన కస్టమర్ లా ట్రీట్ చేస్తుంది అని అనుకుంటాడు. హాన్ ఎక్స్ప్రెషన్ చూసి జియా వెటకారంగా ఏమైంది ప్రెసిడెంట్ గారు మీకు ఇక్కడ తిండి నచ్చలేదా? అయ్యో మర్చిపోయాను మీరు 5 స్టార్ రెస్టారెంట్ లో తినేవాళ్ళు కదా అని అంటుంది. హాన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి నాకు ఆకలిగా లేదు ఫస్ట్ ఇంటికి వెళ్దాం పదా అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక ప్రెసిడెంట్ గారు ఆగండి మీ స్లిప్పర్స్ నేనే మారుస్తాను అని జియా అతి వినయం ప్రదర్శిస్తుంటే హాన్ మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఆమె ఇలా సడన్ గా మర్యాదగా ఉండేసరికి అతనికి నచ్చట్లేదు. కానీ జియా మాత్రం హాన్ని పడేయాలని చూస్తుంది. ఈ ప్రెసిడెంట్ ఏంటి ఎప్పుడు మూతి మీద కోపమైనా వీని బుట్టలో వేయాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలా అని అనుకుంటూ కావాలనే వెళ్ళి అతనికి తగులుకుంటుంది. తన ముక్కుకు దెబ్బ తగిలేసరికి హాన్ దాన్ని దగ్గరికి తీసుకొని చూస్తుంటాడు. అతను కిస్ చేయబోతుంది. జియా అతని నోటి మీద చేయి పెట్టేసి ప్రెసిడెంట్ గారు మీకు స్నానానికి వేణీళ్లు పెడతాను ఉండండి అని పారిపోతుంది. హాన్ కి ఒళ్ళు మండిపోతుంది. జియా మాత్రం మనసులో అమ్మో వీడి నకరాలు ఎక్కువైనాయి ఏదో లోకానికి రాజైనట్టు ఫీల్ అవుతున్నాడు. ఎంత హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ అయితే మాత్రం నన్ను లొంగ తీసుకుంటాడా అని తిట్టుకుంటుంది. హాన్ ఏమో ఇంకా కాంట్రాక్ట్ మీద సంతకమే అవ్వలేదు అప్పుడే నన్ను ఒక ప్రెసిడెంట్ లా చూస్తుంది. నాకు ఇలాంటి వైఫ్ వద్దు బాబోయ్ అని ఫీల్ అవుతాడు. మింగ్ వీళ్ళిద్దరి మనసులో మాటలు వింటూ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటారేంటి? ఒకవేళ వీళ్ళు డైవర్స్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతుంది. డైరెక్టర్ జావ్ అండ్ అతని బాస్ జియాని మళ్ళీ ఆఫీస్ లో జాయిన్ అవ్వమని బ్రతిమలాడుతుంటారు. దానికి జియా ఒక కండిషన్ పెడుతుంది. ఆ జావ్ గారిని సిటీ నుండి పంపించేస్తేనే నేను వస్తాను అంటుంది. బాస్ వెంటనే జావ్ ను ఉద్యోగంలో నుండి పీకేస్తాడు. ఇంకా జియా తన అసిస్టెంట్ ద్వారా హాన్ కి ఒక కాంట్రాక్ట్ పంపిస్తుంది. హాన్ కి మాత్రం కోపం వస్తుంది. నేను ఒక వైఫ్ కావాలని పెళ్లి చేసుకుంటే ఈమె ఎప్పుడు నన్ను ప్రెసిడెంట్ లాగే చూస్తుందేంటి? ఇంతవరకు జరిగిన మా రొమాంటిక్ లైఫ్ బానే ఉంది కదా మరి లోపం ఎక్కడుంది? ఈమెకి డైవర్స్ కావాలా ఏంటి అని అనుమానిస్తాడు. ఈ మాటలు ఎంప్లాయీస్ వినేసి బాస్ కి డైవర్స్ కావాలంట అని ఫాల్స్ రూమర్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయం సూ చెవిన పడ్డంతో తను ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇంకా జవ్ ఆ సూతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ప్రెసిడెంట్ హాన్ కి వాళ్ళ తాతయ్యకి మ్యాంగో అంటే ఎలర్జీ కదా కానీ ఆ మింగ్ మాత్రం బాగా మ్యాంగో కేక్ తింటుంది. అంటే మింగ్ హాన్ కి పుట్టిన పాప కాదు అని కనిపెడతారు. సో ఈ విషయం వెళ్లి హాన్ కి చెప్తే నా కూతురు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వెవరివి? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నిన్ను అడవిలో పారేస్తాను జాగ్రత్త అని హాన్ తనని బెదిరిస్తాడు. కానీ సూ తెలివిగా మింగ్ వెంట్రుకలు తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ప్లాన్ వేస్తుంది. ఇటు జియా ఏమో హాన్ ని బుట్టలో వేయాలంటే నా గేమ్ ని అప్గ్రేడ్ చేయాలి అనుకుంటూ ప్రెసిడెంట్ గారు మీకు నిద్ర పట్టట్లేదు కదా మీకోసం స్పెషల్ టీ చేశాను అని బిల్డప్ ఇస్తుంది. హాన్ ఏమంటాడంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు కోట్ తగిలిస్తున్నావు కాలికి చెప్పులు తొడిగిస్తున్నావు తెగ మర్యాదలు చేస్తూ ఇప్పుడు టీ ఇస్తున్నావా? మిస్ లాయర్ గారు మీకు మనుషుల్ని బుట్టలో వేసుకునే టాలెంట్ మామూలుగా లేదుగా అని సెటైర్ వేస్తాడు. జియా మరి మా కస్టమర్లను మేము ఇలాగే చూసుకుంటాం అందులోనూ మీరు మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్ కదా అని అంటుంది. హాన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఒక పని చేయి ఆ లాయర్ ఉద్యోగం మానేసి హాన్ గ్రూప్ ప్రెసిడెంట్ కి ఫుల్ టైం భార్యగా సెటిల్ అయిపో నీకు ఎవ్రీ ఇయర్ 10 మిలియన్ శాలరీ బోనస్ కింద రోల్స్ రాయ్స్ కార్ కూడా ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. అది విన్న జియాకి ఏమవుతుంది నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ కంట్రోల్ చేసుకుని ఆఫర్ భలే అదిరిపోయింది కానీ ఒక్కడి మీదే డిపెండ్ అయ్యి రిస్క్ తీసుకోలేను రేపొద్దున మీరు నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. హాన్ కి కోపం వచ్చి అంటే నీకు డైవోర్స్ కావాలా అని అడుగుతాడు. ఇంకా కోపంతో ఆమె రెస్ట్ రూమ్ లో పడుకోమని చెప్పి తను లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. జియా కూడా పిచ్చి కోపం వస్తుంది. వీడు విడేశాలు అని తిట్టుకుంటుంది. మింగ్ వీళ్ళ మనసులో మాటలు విని వెంటనే తాతయ్యకి ఆడియో మెసేజ్ పంపిస్తుంది. తాతయ్య వీళ్ళు డైవోర్స్ తీసుకుంటున్నారు వెంటనే సపోర్ట్ పంపించు ఓవర్ అని చెప్పగానే తాతయ్య షాక్ అయి డైవోర్సా అయితే హాన్ గ్రూప్ లెవెల్ 1 కాంబాట్ టీమ్ ని దించుతున్నాను ఓవర్ మిషన్ ఫెయిల్ అవ్వకూడదు ఓవర్ అని చెప్పి వెంటనే వాళ్ళ ఇంటికి వస్తాడు. తాతయ్య వచ్చి హాన్ చేపట్టుకుని సీన్ క్రియేట్ చేస్తాడు. మింగ్ సైగల్ చేస్తూ ఉంటుంది. తాతయ్య ఏమంటాడంటే నేను మింగ్ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం మీరిద్దరు త్వరగా సెకండ్ బేబీని కనాలి అని బాంబ్ పేలుస్తారు. జియా షాక్ అవుతుంది. హాన్ మనసులో ఈమెకి తన కెరియర్ ముఖ్యం కదా సెకండ్ బేబీకి అస్సలు ఒప్పుకోదు అనుకుంటూ ఏదో చెప్పబోతుంటే తాతయ్య నోర్మోయ్ పుట్టబోయేది బాబైనా పాపైనా నాకు అనవసరం బేబీ పుట్టగానే 100 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తాను అని ఆశ చూపిస్తారు. అంతే జియా వెంటనే ప్లేట్ మార్చేసి అయ్యో తాతయ్య దానికేం భాగ్యం మేం కూడా ముందే అదే అనుకున్నాం త్వరలోనే సెకండ్ బేబీని ప్లాన్ చేస్తామని ఒప్పేసుకుంటుంది. ఈమె షకల్ చూసి హాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో జియా హాన్ ముందు స్టైల్ గా నిలబడితే అతను షాక్ అయ్యి నిజంగానే నీకు నాతో బేబీ కావాలా అని అడుగుతాడు. మరి 100 మిలియన్ అంటే ఊరికే వస్తాయా ఆ 9 మంత్స్ కష్టపడితే అంత పెద్ద ప్రైజ్ మంది తగ్గుతుంది కదా పదా త్వరగా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అని జియా అంటుంది. హాన్ అప్సెట్ అయ్యి అంటే నువ్వు కేవలం డబ్బు కోసమే బేబీ అంటున్నావా అప్పుడు సరోగసికి నీకు తేడా ఏంటి అని అడుగుతాడు. జియాకి కోపం వచ్చి మర్యాదగా మాట్లాడు హాన్ మనం లీగల్లీ పెళ్ళైన వాళ్ళం ఒకవేళ నీకేమైనా అక్కడ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చేసింది కదా రిపేర్ చేయించుకుందాంలే అని సెటైరికల్ వేలో అంటుంది. హాన్ కి ఇంకా పిచ్చి కోపం వస్తుంది. నా సిస్టమ్ ఖరాబ్ అయింది అనుకుంటున్నావా ఏంటి అని అరుస్తూ వెళ్ళిపోతాడు. జియా కన్ఫ్యూజన్ లో వీడు ఎందుకు అంత సీరియస్ అయ్యాడు నేను నార్మల్ గా పిల్లల్ని కందామన్నాను
అని హాన్ ప్రేమని అర్థం చేసుకోలేక కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఇటు హాన్ ఆఫీస్‌లో ఫుల్ కోపంగా ఉంటాడు. ఎంప్లాయీస్‌ని తిట్టి పడేస్తుంటాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి, "బాస్, తాతయ్య మిమ్మల్ని ఆఫీస్‌కి రమ్మన్నారు. సెకండ్ బేబీ విషయంలో మీ వైఫ్‌కి ఫుల్ సపోర్ట్ ఇవ్వమని చెప్పారు" అని అంటాడు. హాన్ ఆఫీస్‌కి వచ్చేసరికి జియా అక్కడ కూర్చొని స్టైల్‌గా తన డ్రెస్ బటన్స్ విప్పుతూ, "హనీ, త్వరగా లోపలికి రా. మనం కలిసి బేబీస్‌ని తయారు చేద్దామని" పిలుస్తుంది. హాన్ భయపడి డోర్ వేసేస్తుంటే అసిస్టెంట్ అడ్డుపడి, "సారీ బాస్, తాతయ్య మాట ప్రకారం మిమ్మల్ని వెళ్ళనివ్వలేను" అని అంటాడు. హాన్ వాడిని బెదిరించి, "ఆ తాతయ్య ముసలాడు. ఆయన తర్వాత ఇక్కడ నాదే రాజ్యం. నిన్ను పోయి పోయి అడవికి పంపించాలా ఏంటి" అని అరుస్తాడు. అసిస్టెంట్ గొంతు ఆగిపోతుంది. జియా వెంటనే పరుగున వచ్చి, "హాన్, నీకు ఆకలిగా ఉందా? ఎంత బిజీగా ఉన్నా తిండి మర్చిపోకూడదు. హెల్త్ ముఖ్యం కదా" అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే హాన్ ఏమో, "ఇది ఆఫీస్ టైం. పర్సనల్ విషయాలు ఇంట్లో చూసుకుందాం" అని అంటాడు. ఇదంతా ఒక ఎంప్లాయీ వినేసి సూకి ఫోన్ చేస్తుంది. తాతయ్య ఏమో పిల్లల్ని కనమంటున్నారు కానీ హాన్ మాత్రం జియాకి దూరంగా పారిపోతున్నాడని చెప్తుంది. సూ నవ్వుతూ, "నాకు ముందే తెలుసు. హాన్ తనని అస్సలు ప్రేమించట్లేదు" అని హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మింగ్ డాడీకి కాల్ చేసి, "డాడీ, త్వరగా ఇంటికి రండి. మమ్మీ వంట చేస్తూ కిచెన్ ని పేల్చేస్తుంది" అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. జియా వెనకాల కూర్చుని నవ్వుతూ, "భలే యాక్ట్ చేస్తున్నావు బేబీ" అని మెచ్చుకుంటుంది. కానీ హాన్ మాత్రం చాలా కూల్ గా, "బేబీ, ఈ బిల్డింగ్ మొత్తం మందే కదా, ఒక అపార్ట్మెంట్ పాడైతే ఏముందిలే, పక్క అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోండి" అని అంటాడు. మింగ్ అయినా వదలకుండా, "అయ్యో డాడీ, మమ్మీకి దెబ్బలు కూడా తగిలాయి. తనకి కళ్ళు కనిపించట్లేదు" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. జియా కంగారుగా, "బేబీ, మరీ ఇంత పెద్ద అబద్ధం ఆడాలా? ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలి" అని అడిగితే మింగ్, "మమ్మీ, రొమాన్స్ లో ఇవన్నీ కామన్. అసలు మీకు యాక్టింగే రాదు. నా దగ్గర నేర్చుకోండి. డాడీ రాగానే మీ ఇద్దరు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి" అని ప్లాన్ వేస్తుంది. బట్లర్ ని పిలిచి, "పద, మనం గ్రేట్ గ్రాండ్ పా దగ్గరికి వెళ్దాం" అని బయలుదేరుతుంది. హాన్ కంగారుగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. జియా కిచెన్ లో ఉండదు. రూమ్ లోకి వెళ్లి చూస్తే ఇల్లంతా పూలతో బాగా డెకరేట్ చేసి ఉంటుంది. హాన్ గట్టిగా పిలిచేసరికి జియా జస్ట్ బాత్ టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వస్తుంది. "హాన్, అప్పుడే వచ్చేసావా? నా ప్లాన్ అంతా చెడగొట్టావు" అని తన స్లిప్పర్స్ వేసుకుంటూ, "సరే, ఎలాగో వచ్చావు కదా, కొంచెం వెయిట్ చేయనంటుంది. హాన్ కి మాత్రం చాలా కోపం వస్తుంది. "నువ్వు జస్ట్ ఆ 100 మిలియన్ల కోసం ఇదంతా చేస్తున్నావా" అని అడుగుతాడు. "నువ్వు నాకు లా ఫార్మ్ కోఆపరేషన్ లో హెల్ప్ చేసావు కదా, అందుకే నీకు హాన్ ఫ్యామిలీ వారసుని ఇవ్వడంలో నేను హెల్ప్ చేస్తాను. ఇందులో మన ఇద్దరి లాభం ఉంది కదా" అని అంటుంది. హాన్ కి ఇంకా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటే జియా ఆపుతుంది. "నాతో కోఆపరేట్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? నాతో కాకపోతే ఇంకెవరితో చేస్తావు" అని తన్ని లాగే క్రమంలో జియా కాలు జారి కింద పడిపోతుంది. తన నడుముకి గట్టిగా దెబ్బ తగులుతుంది. హాన్ మళ్ళీ నాటకం స్టార్ట్ చేసావా అని అంటే జియాకి పిచ్చి కోపం వస్తుంది. "నీకు ఇదంతా నాటకంలా కనిపిస్తుందా? నీకు పిల్లలు ఇష్టం లేకపోతే మానే. నేను అనాథాశ్రమం వాళ్ళకి చెప్పి మింగ్ ని తిరిగి పంపించేస్తాను. నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను" అని జియా గట్టిగా అరిచేసరికి హాన్ నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆమె వినదు. "చాలు, ఇక ఆపు. నేను విఐపి కస్టమర్లా ట్రీట్ చేసి చాలా అలసిపోయాను. ఇక నా వల్ల కాదు" అని కోపంగా వెళ్లిపోతుంది. హాన్ మాత్రం మనసులో, "ఈమెకి డైవోర్స్ ఎందుకు కావాలి? నేను కోరుకునేది ఒక్కటే, తను నన్ను కస్టమర్ లా కాకుండా హస్బెండ్ లా చూడాలి, నన్ను ప్రేమించాలి" అని ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో జియా నడుం పట్టుకుని నడుస్తుంటే అసిస్టెంట్ ఏదో తప్పుగా అర్థం చేసుకుంటుంది, రాత్రి ఏదో జరిగిపోయిందని. సరిగ్గా అప్పుడే హాన్ ఫోన్ చేస్తే, "నేను మాట్లాడను, నువ్వే మాట్లాడు" అని అసిస్టెంట్ కి ఇస్తుంది. బాస్, జియాకి బ్యాక్ పెయిన్ బీభత్సంగా ఉంది అని అసిస్టెంట్ చెప్పగానే హాన్ షాక్ అవుతాడు. "ఒకసారి నా ఆఫీస్ కి రాని" అసిస్టెంట్ ని పిలిపిస్తాడు. జియాకి ఏం గిఫ్ట్ ఇస్తే ఇష్టం అని హాన్ అడిగి, అసిస్టెంట్ మనసులో, "సార్ కి బేబీస్ పుట్టియడంలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ప్లాన్ ఫెయిల్ అయినందుకు గిఫ్ట్ తో మేనేజ్ చేయాలి అనుకుంటారా అని అనుకుంటుంది. సో ఒక సజెషన్ ఇస్తూ, "సార్, గిఫ్ట్ లొద్దు, ఏమొద్దు, ఏవైనా యాక్షన్స్ తోనే చూపించాలి. మీకు ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ అది సాల్వ్ చేయండి, దానికి ట్రీట్మెంట్ ఇప్పించండి" అని చెప్పి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధించిన ఒక హాస్పిటల్ కార్డ్ ని హాన్ చేతిలో పెడుతుంది. హాన్ కి ఏమీ అర్థం కాదు. జియా నడుము నొప్పి గురించి అసిస్టెంట్ ఏమో బాస్ కి ఆ ప్రాబ్లం ఉందని హాస్పిటల్ కి పంపించేస్తుంది. హాన్ నిజంగానే హాస్పిటల్ కి వెళ్ళాడని తెలియగానే జియా షాక్ అవుతుంది. అమ్మో, 100 మిలియన్స్ చేజారిపోయాయి, వాడు నిజంగానే దేనికి పనికిరాడా అని ఒకటే బాధపడిపోతుంది. జియా ఏడుస్తూ హాస్పిటల్ కి వెళ్తుంటే అక్కడ హాన్ ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. అమ్మాయిలకి ఇలా ఇన్ఫర్టైల్ అబ్బాయిల మీద జాలి ఎక్కువ ఉంటుందని, అప్పుడైనా ఈమె డైవర్స్ ఇవ్వకుండా నాతోనే ఉంటుందని ప్లాన్ వేసి తను దేనికి పనికిరాను అని నాటకం ఆడతాడు. జియా ఏడుస్తూ, "హాన్, అంటే మనం నిజంగానే సెకండ్ బేబీని కనలేమా అని అడిగితే తను చేయి పట్టుకొని, "నీకు సెకండ్ బేబీ కావాలా" అని రొమాంటిక్ గా అడుగుతాడు. జియా మాత్రం మనసులో, "నాకు 100 మిలియన్స్ కదా కావాల్సింది" అని అనుకుంటూ హాన్ తో అంటుంది. "ఏంటి హాన్, అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాగా వచ్చేసింది. నాకు నమ్మకం ఉంది. మనం ఖచ్చితంగా మన సొంత బేబీని ప్లాన్ చేసుకోవచ్చు" అని చెప్పగానే హాన్ తన్ని హగ్ చేసుకొని, "థ్యాంక్ యూ జియా, నా పరిస్థితి తెలిసినా నన్ను అసహించుకోనందుకు థ్యాంక్స్" అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. కానీ లోపల మాత్రం ఫుల్ నవ్వుకుంటాడు. ఇక ఈమె నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని. జియా మనసులో, ప్రెసిడెంట్ అన్నాక వారసుని ఇవ్వలేకపోయినా కూడా ప్రెసిడెంట్ ప్రెసిడెంటే కదా అని సర్ది చెప్పుకుంటుంది. మరోవైపు సూకి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది. మింగ్ హాన్ పాప కాదని తెలిసిపోతుంది. ఇక్కడ తాతయ్య మింగ్ తో ఆడుకుంటూ, "మీ మమ్మీ డాడీలకి ఎంతమంది పిల్లలు పుట్టినా నువ్వే నా ఫేవరెట్ మనవరాలివి" అని చెప్తుంటాడు. సరిగ్గా అప్పుడే సూ తాతయ్యకి ఫోన్ చేసి మింగ్ గురించి నిజం చెప్పేస్తుంది. జియా తాతయ్య దగ్గరకు వచ్చి నిజం చెప్పబోతుంటే ఆయన అప్పటికే ఫుల్ కోపంలో ఉంటారు. హాన్ వచ్చి తాతయ్య చేయి పట్టుకుని, "తాతయ్య, ఈ ప్లాన్ అంతా నాదే. నేనే మాస్టర్ మైండ్
పిన్ని అని అంటాడు. తాతయ్య కోపంతో ఈ అమ్మాయి నీకేమందు పెట్టిందో గాని తన మాటలకు పడిపోయావురా అని అరుస్తూ పోలీసులకు ఫోన్ చేయబోతాడు. జియా ఆపి వద్దు తాతయ్య దీనివల్ల హాన్ గ్రూప్ షేర్స్ పడిపోతాయని హెచ్చరిస్తుంది. తాతయ్యకి షేర్స్ అన్న మాట వినగానే కళ్ళు తిరిగి పడిపోబోతుంటే ఇద్దరు పట్టుకుంటారు. ఇంకా జియా ఒక నిజం చెప్పేస్తుంది. తాతయ్య మేము మింగిని అడాప్ట్ చేసుకున్నామని. హాన్ వెంటనే అడాప్షన్ పేపర్స్ చూపిస్తాడు. జియా నన్ను మోసం చేయలేదు తాతయ్య, మింగ్ని అడాప్ట్ చేసుకోవాలనే ఐడియా నాదే అని క్లారిటీ ఇస్తాడు. తాతయ్య మళ్ళీ స్పృహ తప్పుతుంటే జియా అంటుంది తాతయ్య నాదే తప్పు, మీకు ఇష్టం లేకపోతే నేను హాన్ కి డైవోర్స్ ఇచ్చేస్తాను అని. అది విన్న తాతయ్య హాన్ ఇద్దరు షాక్ అవుతారు. జియా ఇంకా కంటిన్యూ చేస్తూ నేను ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను తాతయ్య, హాన్ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని అంటే హాన్ కోపంతో ఒక్కసారిగా జియాని తన దగ్గరకు లాక్కుని అందరి ముందు గట్టిగా కిస్ చేస్తాడు. ఏదేమైనా సరే నేను జియాకి డైవర్స్ ఇవ్వను అని తేల్చి చెప్పేస్తాడు. జియాకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఫైనల్లీ నా విఐపి క్లయింట్ కి నా మీద ప్రేమ ఉందన్నమాట అని హ్యాపీ అవుతుంది. తాతయ్య ఏదో చెప్పబోతుంటే హాన్ అంటాడు నీకు 1 year లో ఒక బేబీని ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. తాతయ్య ఏమో 1 year కాదు నాకు 3 months లో గుడ్ న్యూస్ కావాలి అని అంటే హాన్ సరే డీల్ అని ఒప్పేసుకుంటాడు. జియా మింగ్ ని బుజ్జగిస్తూ బేబీ నువ్వు కొన్ని రోజులు తాతయ్య దగ్గరే ఉండు, మా పని మేము చేసుకుని వస్తాము అని చెప్తుంటే సో మళ్ళీ మధ్యలో దూరి వీడసలు నీ తండ్రే కాదు అని మింగ్ ని ఏడిపించబోతుంది. తాతయ్య సీరియస్ అయ్యి ఈవెంటి లొలలా వాగుతుంది, ముందు ఈమెను బయటికి పంపించేసేయండి అని పనులకు ఆర్డర్ ఇస్తాడు. హాన్ వార్నింగ్ కూడా ఇస్తాడు ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తాను అని. జియా అండ్ మింగ్ నవ్వుతూ ఉంటే హాన్ జియా చేపట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. మింగ్ తాతయ్యతో అంటుంది తాతయ్య నువ్వు మాత్రం బాగా యాక్టింగ్ చేసావు కదా, నీకు ఒక అవార్డు ఇవ్వాలి అని అంటే ఇంక తాతయ్య అంటాడు అంతా నీ స్క్రిప్ట్ మహిమే అని మెచ్చుకుంటాడు. నిజానికి మింగ్ ముందే తాతయ్యకి అంతా చెప్పేసిందనమాట. ఆ తాతయ్య నేను మీ సొంత మనోరాల్ని కాదని తెలిస్తే నన్ను ప్రేమించరా అని అడిగి మమ్మీ డాడీ తను అడాప్ట్ చేసుకున్నారనే నిజం చెప్పేసి ఉంటుంది. అందుకే తాతయ్య వీళ్ళని కలపడానికి ఒక డ్రామా ఆడతారనమాట. ఇంకా ఇంట్లో జియా బెడ్ మీద వాలిపోయి అమ్మయ్య ఆస్తి గొడవ తేలిపోయింది, ఇంకా బేబీల గొడవ చూడాలి అని ఊపిరి పీల్చుకుంటుంది. మన హాన్ మెల్లగా ఆమె నడుము పెట్టుకుని వైఫీ గారు నీకు మసాజ్ చేయనా అని అడుగుతాడు. జియా షాక్ అయ్యి వైఫా ఏంటా పిలుపు వింతగా ఉంది అని అంటే త్వరలోనే అలవాటైపోతుందిలే, ముందు నీ బట్టలు విప్పు అని అంటాడు. జియా పడుకోగానే హాన్ మసాజ్ చేస్తూ నా సర్వీస్ నచ్చిందా, మరి నా రివార్డ్ ఏది అని అడుగుతూ ఆమె వీపు పైన కిస్ చేస్తాడు. జియా సిగ్గుపడుతూ నీ విఐపి సర్వీస్ కొంచెం శృతి మించుతోంది హాన్ అని అంటే కస్టమర్ల కోరికల్ని బట్టి ఉంటుంది కదా మిసెస్ హాన్, నీకు ఇంకా అడ్వాన్స్డ్ సర్వీస్ కావాలా అని అడుగుతూ తన షర్ట్ బటన్స్ విప్పేస్తుంటాడు. సరిగ్గా రొమాన్స్ పీక్స్ లో ఉన్నప్పుడే హాన్ అసిస్టెంట్ డోర్ కొడతాడు. హాన్ కి పిచ్చి కోపం వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఉండు, లేకపోతే నేను చంపి పాతరేస్తా అని అరుస్తాడు. తర్వాత హాన్ తన దగ్గరకు తీసుకొని జియా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే హాన్ మనం ఆల్రెడీ పెళ్లి సర్టిఫికేట్ తీసుకున్నాం కదా అని నవ్వుతుంది. హాన్ తన్ని కిస్ చేస్తుంటే నాకు చాలా పెద్ద డైమండ్ రింగ్ కావాలి అని జియా అడుగుతుంది. మనోడు దేనికైనా సరే అంటాడు కదా, సో జియా ఎగిరి గంతేస్తుంది. తర్వాత సీన్ లో ఇద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రీస్ట్ మీకు పెళ్లి ఇష్టమేనా అని జియాని అడిగితే జియా ఒక క్షణం సైలెంట్ గా ఉంటుంది. హాన్ ఏమో టెన్షన్ తో అమ్మో ఈమెకి ఇప్పుడు ఏమైంది, ఎక్కడ నన్ను వదిలేసి పారిపోతుంది అని భయపడతాడు. కానీ జియా మనసులో మాత్రం అబ్బా నా హస్బెండ్ ఈ డ్రెస్ లో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇప్పుడే గట్టిగా హక్ చేసుకుని అస్సలు వదలకూడదు అనిపిస్తుంది అని రొమాంటిక్ గా ఆలోచిస్తుంటే మింక్ ఇవన్నీ వినిపించి వావ్ మా మమ్మీకి డాడీ మీద ఫైనల్లీ లవ్ పుట్టేసిందనమాట అని అనుకుంటుంది. హాన్ భయంతో వెంటనే డైమండ్ రింగ్ తీసి జియా వేలికి తోడుతాడు. జియా ఎమోషనల్ అయ్యి నాకు ఇష్టమే అని చెప్పి హాన్ ని పట్టుకొని కిస్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే సూ చేసిన ప్లాన్ ప్రకారం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ పరుగుతుకుంటూ వచ్చి మింగ్ మా బిడ్డ, మా పాపను మాకు ఇచ్చేయండి, మేము తన సొంత పేరెంట్స్ మీ అని రచ్చ మొదలు పెడతారు. మింగ్ భయంతో వెనక్కి తగ్గుతుంది. ఆ రౌడీలు మింగ్ ని పట్టుకోబోతుంటే జియా వాళ్ళని ఒక తన్ను తంతే వాళ్ళు గాల్లో ఎగురుతారు. ఆ వచ్చినామ ఒక గాజు ముక్కను పట్టుకొని తన గొంతు మీద పెట్టుకొని నా దగ్గరకు వస్తే పొడుచుకుంటాను, ఈ పెళ్లిని శ్మశానం చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ టెన్షన్ అంతా తట్టుకోలేక పాప మింగ్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్ చెక్ చేస్తే పాపకి మెంటల్ షాక్ తగిలింది, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు. ఇదంతా సూనే ఆ రౌడీల ద్వారా చేయించిందని వీళ్ళందరికి తెలుస్తుంది. మింగ్ కి మెలకు రాగానే జియా హాన్ ఇద్దరు పరుగును వచ్చి బేబీ ఆ రౌడీలను పోలీసులకు పంపించావు, నువ్వు భయపడకు, ఇంకా నువ్వు మా దగ్గరే ఉండొచ్చు అని అంటారు. కానీ మింగ్ కి వాళ్ళు పెదవులు కదులుతున్నట్టు తెలుస్తుంది కానీ మాటలు కూడా వినిపించవు, కనీసం వాళ్ళ మనసులో మాటలు కూడా వినిపించవు. జియా హాన్ వెంటనే ఆమె చేయి పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంటారు. మింగ్ వాళ్ళ సైగలు అర్థం చేసుకుని జియా కళ్ళలో నీళ్లు చూసి ఇలా అంటుంది మమ్మీ నాకంతా వినిపిస్తుంది అని. వాళ్ళు షాక్ అయి నీకు వినిపిస్తుందా అని అడిగితే మమ్మీ నువ్వు చెప్పావు కదా చెవులు పనిచేయనప్పుడు మనసు పనిచేస్తుందని, నేను మనసుతో వింటున్నాను అని చెప్తుంది. అప్పుడే మింగ్ వాళ్ళిద్దరికి ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమని చెప్తుంది. పెళ్లి టైంలో మమ్మీ సైలెంట్ గా ఉంది, పారిపోవాలని కాదు డాడీ, తను మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది అని చెప్తుంది. అంతలోనే మింగ్ మమ్మీ డాడీ నన్ను ఆ రౌడీలకు ఇచ్చేయండి, వాళ్ళు నన్ను అమ్మినా వాళ్ళకి ఏమీ రాదు, ఎందుకంటే నాకు చెవుడు, నీకేం ప్రాబ్లం ఉండదు అని ఏడుస్తుంటే జియా తన్ని గట్టిగా హగ్ చేసుకుని నువ్వంటే మాకు ప్రాణం, నిన్ను అస్సలు వదులుకోము అని అంటుంది. హాన్ ప్రౌడ్ గా హాన్ గ్రూప్ మొత్తానికి ఏకైక వారసురాలివి మింగ్ మాత్రమే అని అనౌన్స్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఆ తాతయ్య కూడా మింగ్ ని కేక్ షాప్ కి తీసుకెళ్తారు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి మింగ్ మాయమవుతుంది. తాతయ్య కంగారుగా హాన్ కి ఫోన్ చేస్తాడు.
చెప్తాడు. ఇంకా పోలీసులకి ఫోన్ చేస్తుండగా జియాకి సూ నుండి ఫోన్ వస్తుంది. నీ కూతురు నా దగ్గరే ఉంది. పోలీసులకి చెప్తే తన్ని చంపేస్తాను. ఒంటరిగా రా అని బెదిరిస్తుంది. హాన్ కోపంతో నా బిడ్డకి చిన్న గీత పడినా నిన్ను బ్రతకనివ్వను సూ అని సీరియస్ అవుతాడు. అక్కడికి వెళ్ళాక సూ మింగ్ ని చంపడానికి రెడీ అవుతుంటే ఆ ఫేక్ మమ్మీ వచ్చి నువ్వు నన్ను వాడుకున్నావు కానీ నాకు ఇంకా పేమెంట్ జరగలేదు అని సూన్ కొట్టి పడేస్తుంది. జియా పరుగున వచ్చి మింగ్ కోసం వెతుకుతుంటే ఆ ఫేక్ మమ్మీ డబ్బులు అడుగుతుంది. జియా వార్నింగ్ ఇస్తుంది. పోలీసులు వస్తున్నారు, మింగ్ ఎక్కడుందో చెప్పు అని. కానీ హాన్ పోలీసులతో వచ్చి సూని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ మింగ్ కి మెలకు వచ్చేసరికి తను ఒక చీకటి గదిలో ఉంటుంది. అంతా కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ తను ఎక్కడుందో అర్థం కాక ఒకటే ఏడుస్తుంది పాపం. జియా హాన్ సిటీలో ఉన్న ప్రతి ట్రక్ ను వెతుకుతుంటారు. జియా ఏడుస్తూ కూర్చుంటే సడన్ గా తనకి మింగ్ మనసులో మాట వినిపిస్తుంది. నాకు మింగ్ మాట వినిపిస్తుంది, హాన్ కార్ ఆపండి అని అరిచి పరుగు తీస్తుంది. వింత ఏంటంటే ఇప్పుడు హాన్ కి కూడా మింగ్ మనసులో మాటలు వినిపిస్తాయి. ఇద్దరు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక ఫ్రీజర్ ట్రక్ ఓపెన్ చేస్తే అక్కడ మింగ్ స్పృహ తప్పి పడి ఉంటుంది. ఇద్దరు ఏడుస్తూ పాపం తన గుండెలకి హత్తుకుంటారు. మింగ్ కి కూడా మళ్ళీ వాళ్ళ మనసులో మాటలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా చివరికి మింగ్ ని క్షేమంగా ఇంటికి తెచ్చుకుంటారు. హాన్ ఫ్యామిలీ అంతా కలిసి మింగ్ బర్త్డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. తాతయ్య ఏమో తనకి ఒక క్యూట్ పప్పిని గిఫ్ట్ గా ఇస్తాడు. హాన్ కి కుక్కలంటే భయం కదా, వెంటనే జియా వెనుక దాక్కుంటాడు. జియా నవ్వుతూ ఏంటి హాన్ ఒక కుక్కకు భయపడుతున్నావు అని టీజ్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే మింగ్ జియా కడుపులో ఏదో సౌండ్ వింటుంది. మమ్మీ నీ కడుపులో బేబీ ఉంది అని అరిచి చెప్తుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది జియా ప్రెగ్నెంట్ అని. అలాగే హాన్ కి ఎలాంటి ప్రాబ్లం లేదని. ఇంకా తాతయ్య కోరిక నెరవేరుతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.